హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మా సిస్టర్ కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. ఇది మా ఫస్ట్ వీడియో. ఐ హోప్ మా వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాము. ఇలా మేము ఒక కొత్త జర్నీ అయితే స్టార్ట్ చేశాము. మా ఈ జర్నీలో మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు కావాలి. ఈ వీడియో వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ గురించి, విచ్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫిలిం సిటీ కాంప్లెక్స్ అనమాట. ఇది అప్రాక్సిమేట్లీ 200 ఏకర్స్లో కట్టారు. ఇక్కడ మనం వెళ్ళాలంటే ఒక 1 డే కంప్లీట్గా పడుతుంది. ఈ జర్నీ అంతా మనం బస్ త్రూ వెళ్తాము. మైమ్ స్క్రిప్ట్ కూడా జరిగింది ఇక్కడ. అండ్ ఈ స్పాట్ చూసుంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, RRR మూవీలో టైర్ పంచర్ సీన్ అయితే ఇక్కడే జరిగింది. అండ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఫారినర్స్ అయితే వచ్చారనమాట ఈ ఫిలిం సిటీని చూడడానికి. అండ్ మల్టిపుల్ బ్యాక్ డ్రాప్స్ అయితే ఉన్నాయి. మనం ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ తీసుకోవచ్చు. సమ్మర్లో కిడ్స్తో ఈ వెకేషన్కి వెళ్తే వాళ్ళు చాలా ఎంటర్టైన్ అవుతారు అండ్ ఎంజాయ్ చేస్తారు. అండ్ మంచి మంచి సీనరీస్ కూడా ఉన్నాయి. అండ్ మనకి 1కి అట్లా వాళ్ళు లంచ్ అయితే ప్రొవైడ్ చేశారు త్రూ బఫే సిస్టమ్. మనం ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదనమాట లంచ్కి. టికెట్లో ఈ లంచ్ ఇంకా మనం ఎక్కాల్సిన రైడ్స్ అన్నీ కూడా వాళ్ళు ముందే పే చేయించేసుకుంటారు, అన్నీ ఇంక్లూడెడ్ అనమాట. ఇక్కడ ఒక చిన్న మ్యూజియం లాగా ఉండింది. మనకి చిన్నప్పుడు గుర్తుంటే పంచతంత్రం జరిగింది కదా, సేమ్ అట్లాంటి బొమ్మలే అనమాట ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ లైటింగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ అండ్ సౌండ్స్ చాలా చాలా బాగున్నాయి. ఈ రైడ్ అనేది టాయ్ ట్రైన్లో తీసుకెళ్తారు. అండ్ 3 to 4 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ పిల్లలకి బాగా నచ్చుతుంది అనమాట. అక్కడ మనకి షాప్స్ కూడా ఉన్నాయి. మనం కావాలంటే షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, టాయ్స్, డ్రెస్సెస్, జ్యువెలరీ ఇవి మాత్రం ఉన్నాయన్నమాట అక్కడ. అండ్ ఇది వచ్చేసి మ్యూజియం లాగా ఉంది. మూవీస్లో ఫైటింగ్ సీన్స్ జరిగేటప్పుడు కిక్ చేసుకుంటున్నప్పుడు వచ్చే సౌండ్స్ ఎలా వస్తాయనేది కూడా చూపించారు. అండ్ చిన్న డ్యాన్స్ షో కూడా జరిగింది. చాలా చాలా బాగుంది. అక్కడ పర్ఫామ్ చేసిన వాళ్ళు ఐ థింక్ ఫారినర్స్ అనుకుంటా. బట్ ఫైనలీ ఇట్ వాజ్ ఎ గ్రేట్ షో. ఇది మహాభారతం సెట్. మీరు చూస్తే ఈ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఒక్కొక్క స్టాచ్యూకి వాళ్ళు చేసిన డీటెయిలింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. మహాభారతం లవర్స్కి అయితే ఇది బాగా నచ్చుతుంది అనమాట. ఈ సెట్ లానే ఎయిర్పోర్ట్ అండ్ రైల్వే స్టేషన్ సెట్స్ కూడా ఉన్నాయి. కొన్ని మూవీస్ అయితే ఈ సెట్స్లోనే జరిగాయి అనమాట. అండ్ ద మోస్ట్ అవైటెడ్ సెట్ వచ్చేసి బాహుబలి సెట్. ఈ రామోజీ ఫిలిం సిటీకి మొత్తం హార్ట్ అనమాట ఈ సెట్ అయితే. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, 70% ఆఫ్ షూటింగ్ అయితే ఇక్కడే జరిగింది. అండ్ 365 డేస్ లైక్ 1 ఇయర్ అప్రాక్సిమేట్గా షూటింగ్ జరిగింది. ఈ సెట్ పక్కనే బాహుబలి తాలి అని చెప్పేసి ఒక టిఫిన్ సెంటర్ కూడా ఉందన్నమాట. అక్కడ బాహుబలి, ప్రభాస్ గారు వేసుకున్న కాస్ట్యూమ్స్ కూడా ఒక మ్యూజియంలో ఎలా గ్లాస్ పీస్లో పెట్టారో అలా పెట్టుంది. ఫుడ్ కూడా బాగానే ఉంది. ఇది వచ్చేసి బటర్ఫ్లై గార్డెన్. మనం నడుచుకుంటూ ఇదంతా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. వెరైటీ ఆఫ్ బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయన్నమాట. గార్డెనింగ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి వాటర్ ఫాల్స్. చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. మనం మంచి ఫొటోస్ అయితే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. అండ్ మనల్ని మార్నింగ్ ఎక్కడైతే బస్లో పిక్ చేసుకున్నారో ఈ ట్రిప్ అంతా అయిన తర్వాత మళ్ళీ అక్కడే డ్రాప్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ రామోజీ ఫిలిం సిటీ. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.